హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, నేను మొన్న చెప్పాను కదా! మంచి మంచి కుర్తీస్ రాబోతున్నాయి అని. ఫైనల్‌గా అన్నీ వచ్చేసాయి. అందుకే ఇంకా చూపిద్దామని కూర్చున్నాను. అండ్ ఇప్పుడు వేసుకున్న కుర్తీ నాకెంత నచ్చింది అంటే, ఇంకా ఇది వేసుకొనే వీడియో చేద్దాము అనేసి చేసేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ సో గుడ్. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ లైనింగ్ లేదు, కానీ మొత్తం బాడీకైతే లైనింగ్ వచ్చింది. ఇట్లా లైన్స్ లైన్స్ ఉంది. ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది, కానీ నాకెందుకో పింక్ నచ్చింది. ఆల్ షేడ్స్ ఆఫ్ పింక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇట్లా వి షేప్ వచ్చేలాగా మొత్తం వర్క్ అనమాట. ఇదంతా కూడా వర్క్. నేను అమెజాన్ ఫోటో కూడా పెడతాను పక్కన. ఇదంతా వర్క్ అండ్ చాలా మంచిగా ఉందన్నమాట. ఒక్కసారి నేను దూరం వెళ్ళి చూపిస్తాను. ఇదేంటంటే ఓన్లీ కుర్తీ. దీని కింద నేను వైట్ బాటమ్ వేసుకున్నా. సో చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అంటే సమ్మర్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, నీట్గా ఉందన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో అందుకే ఈ డ్రెస్ వేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ నేను కింద డిస్ప్లే చేస్తాను. అండ్ ఇప్పుడు ఏవేవైతే నేను చూపిస్తానో వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఒకటేమో ఫుల్ మంచి సూపర్ కాటన్ డ్రెస్ ఉంది, ఇంకోటి సెట్ ఉంది, ఇంకోటి జీన్స్ మీద టాప్ ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి కుర్తీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అండ్ దీని లైనింగ్ కూడా ఇట్లా వచ్చింది అనమాట, మంచి సాఫ్ట్ లైనింగ్. సో ఏ మాత్రం గుచ్చుకోవట్లేదు. అండ్ సమ్మర్లో కూడా బాగుంది. గుచ్చుకునే డ్రెస్సులు నేను అస్సలు వేసుకోను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీన్స్ మీదకి షార్ట్ కుర్తీ. ఇట్లా షార్ట్ కుర్తీ, కలర్ కూడా ఎంత ప్రిట్టీగా ఉందో అదా బ్రాండ్ నుంచి. సో నాకు చాలా ఇష్టం చికెన్ కారీ డ్రెస్సెస్ అన్నా, అందులో షార్ట్ కుర్తీస్ అన్నా, లాంగ్ కుర్తీస్ అయినా, శారీస్ అయినా కానీ అసలు ఈ వర్క్కి ఉన్న ఇదే వేరే, అసలు ఆ కళే డిఫరెంట్ అనమాట. సో నా డ్రెస్సెస్ అన్నీ కూడా లార్జ్ సైజు. సో లార్జే తెప్పించాను. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు లార్జ్ తెప్పించినా కానీ, బట్ ష్రింక్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కానీ ఈ కలర్ అసలు ఈ మధ్య కాలంలో నాకు లేదు. అండ్ బ్రైట్కి కూడా కనిపిస్తాను అనేసి తీసుకున్నాను అనమాట. మంచిగా జీన్స్ మీదకి వేసుకుంటా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనేసి. కొన్ని డ్రెస్సెస్ ఎట్లుంటాయంటే ఇలా ఇప్పుడు ఎలా వేసుకొని అయితే ఉన్నానో అలా అనమాట. నేను వెయిట్ చేయను. డ్రెస్సెస్ ఏమైనా కొన్నా అనుకోండి, ఇమీడియట్గా వేసుకోవడం స్టార్ట్ చేసేస్తా. కొంతమంది ఉంటారు కదా, చక్కగా వాటిని మడతపెట్టి బీరువాలో పెట్టి అకేషన్ ఎప్పుడు వస్తుందా అని చూసి అట్లా. నేను అలా కాదు, ఏదన్నా కొత్తది వచ్చింది అంటే యూజ్ చేసేస్తాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మొత్తం వర్క్ వచ్చింది. ఇదంతా బూటా వచ్చింది బాడీలో. అండ్ ఇక్కడ చిన్న కట్ వచ్చింది, కట్ దగ్గర కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అదా బ్రాండ్ చాలా బాగుంటుందండి. అమెజాన్లో మంచివి దొరుకుతాయి. ఓన్లీ చికెన్ కర్రీ వర్క్సే దొరుకుతాయి. దాంట్లో సెట్స్ ఉంటాయి, అండ్ కుర్తీ సెట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో లాంగ్ హ్యాండ్స్, ఇది 3/4 కాదు, లాంగ్ హ్యాండ్స్. చాలా బాగుంది. వెనకాల కూడా ఇలా అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్లోకి వెళ్ళారంటే మీకు అన్ని కలర్స్ కనిపిస్తాయి. ఇంకోటి, ఇది కూడా నేను కలర్కే తెప్పించాను. అండ్ ఏంటో తెలుసా, ఈసారి అసలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి అమెజాన్ డ్రెస్సెస్ అన్నీ కూడా. లుక్ ఎట్ దిస్. ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే వేసుకునే డ్రెస్లో ఈ షిఫాన్, జార్జెట్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. సేమ్ దీనికి కూడా హ్యాండ్స్కి లైనింగ్ లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెం, బట్ బాడీకి అయితే లైనింగ్ వచ్చింది. ఇదంతా వర్క్ అండి, ఇదంతా వర్క్. ఇది బాందిని టైప్ ఆఫ్ ప్రింట్ అనమాట. ఇదంతా వర్క్. హ్యాండ్స్కి ఇట్లా ఒక లేస్ వచ్చింది అంతే. డ్రెస్ అంతా లైనింగ్ వచ్చింది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది అనమాట. దీంట్లో ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా ఉంది, కానీ నాకెందుకో ఈ కలర్ బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. వేసుకొని చూశాను, అసలు ఎంత బాగుందో. మొన్న ఈ డ్రెస్ వచ్చింది అండ్ ఇమీడియట్గా ఒక షూట్ వచ్చింది అనమాట. ఆ షూట్కి వెళ్దాము అనేసి ఇది వేసుకొని చూశాను ట్రయల్ కింద. చాలా చాలా బాగుంది. ఇది టాప్, ఇది బాటమ్. బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్లాజో వచ్చింది, ఇది కరెక్ట్ సైడ్ ప్లాజో వచ్చింది. అండ్ పాకెట్ అయితే లేదు, ఇట్లా వచ్చిందనమాట. మరీ లూజ్గా ఏం లేదు. అండ్ దుపట్టా,
దుపట్టా కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్ద దుపట్టా, పెద్దది, భలే ఉంది అసలు, చాలా బాగుందన్నమాట. అండ్ ఇదంతా కూడా గోటా పట్టి లేస్ వచ్చింది 4 sides. సో ఈ డ్రెస్ కూడా చాలా సింపుల్గా బాగుంది, అసలు సింపుల్గా ఉంది, కలర్ బాగుంది, అలాగని మరీ ఓవర్ సింపుల్గా ఏం లేదు, బయటికి వేసుకెళ్ళేలా ఉందన్నమాట. ఇంకొకటి, ఇది వచ్చేసి నేను కలర్ కాంబినేషన్ కోసం తెప్పించా, బ్లాక్ అండ్ రెడ్ నాకు ఎందుకో ఫోటోలో చూడడానికి బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి టోటల్ బ్లాక్ సెట్, కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ కంపల్సరీ సమ్మర్లో తెప్పించినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్, ఇట్లా చైనీస్ కాలర్ వచ్చింది, లార్జ్ సైజ్ తెప్పించాను. ఇక్కడ అంతా కూడా ఇట్లా లైన్స్ వచ్చాయన్నమాట వర్క్లో, అండ్ మొత్తం నిలువుగా కూడా అటు ఇటు ఇట్లా లైన్స్ వచ్చాయి. హ్యాండ్స్ 3/4 అండ్ దాని మీద కూడా ఇట్లా గోల్డ్ కలర్ లైన్స్ ఇవన్నీ కూడా. సో ఇట్లా వచ్చింది టాప్. ఇంకా బ్లాక్ అంటే మనం ఏ చున్నీ అయినా వేసుకోవచ్చు, అదొకటి నాకు వెలిగింది అనమాట బ్లాక్ డ్రెస్ చూడగానే. అవును కదా, దీని చున్నీ ఎలాగో బాగుంది, బట్ నా దగ్గర బోల్డ్ అని చున్నీలు అట్లా పడున్నాయి అనమాట. సో ఇంకా ఈ డ్రెస్ మీద అన్నీ వేసుకోవచ్చు కదా, అందుకనే ఇమీడియట్గా ఇది ఆర్డర్ పెట్టేసా. ప్లాజో వచ్చేసి కొంచెం వైడ్గా వచ్చింది దీనిది, అండ్ డ్రెస్ సింపుల్గానే ఉంది. దుపట్టా ఇది. వీటి ప్రైజులు నాకు గుర్తులేవండి, ఎందుకంటే నేను బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను కదా, వీటన్నిటి ప్రైసులు నాకు గుర్తులేవు. బట్ మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కనిపిస్తాయి. ఏవి కూడా మరీ అంత ఓవర్ కాస్ట్ ఏం లేవు, 1000 అట్లా ఉన్నాయి. సెట్ అంటే 1000, కుర్తీ అయితే ఒక 500-600 అట్లా. ఇది కూడా బ్లాక్ రెడ్ మీద గోల్డ్ కలర్తో వర్క్ అనమాట. అయితే ఈ గోల్డ్ కలర్ని బ్రైట్గా ఊహించుకోకండి, ఎందుకంటే నేను చాలాసార్లు నేను ఇలా చూపించిన తర్వాత కొంతమంది ఆర్డర్ పెట్టుకొని మీరు చూపించిన షేడ్ కాకుండా డిఫరెంట్ షేడ్ ఉంది అనేసి అన్నారనమాట, అందుకని చెప్తున్నా. ఇది కొంచెం కాపర్ కలర్, కొంచెం డల్గా ఉండేది, బట్ స్టిల్ బాగుంది. అంత బ్రైట్ గోల్డెన్ కలర్ ఎక్స్పెక్ట్ చేయకండి. రెడ్ మీద బూటా కూడా వచ్చింది అనమాట. సో బ్లాక్ డ్రెస్ మీదకి రెడ్ దుపట్టా చాలా బాగుంది. అండ్ ఆల్సో నా మైండ్లో కూడా ఉంది, ఈ బ్లాక్ డ్రెస్తో నా దగ్గర ఒక కలంకారీ దుపట్టా ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తెప్పించాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది 1 సైడెడ్ చున్నీ అనమాట. 1 సైడెడ్ చున్నీ అంటే ఈ వెడల్పు తక్కువ ఉంటుంది అంతే. దిస్ డ్రెస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్, మంచి కాటన్ది. అండ్ ఇంకొకటి, ఇది కూడా బాగా వచ్చింది. నిన్న మా చెల్లొచ్చింది మా ఇంటికి, సో ఊరికి నేను డ్రెస్సులు అన్నీ ఇక్కడ పెట్టుంటే చూసి, అరే భలే ఉన్నాయే, అమెజాన్లో నాకు ఎప్పుడు కనిపించలేదు అనేసి అడిగింది. ఇది కాటన్ది, దీని మీద నా కన్ను ఎప్పటి నుంచో ఉందన్నమాట. నేను అలా చూస్తూ ఉంటాను, తీరా తెప్పిద్దాము అనుకున్నప్పటికీ అది దొరకదు నాకు. సో అలానే అయిపోయింది ఈ డ్రెస్ కూడా. బట్ దిస్ ఈజ్ సో గుడ్. అండ్ ఆల్సో ఆఫ్ వైట్ డ్రెస్ కాబట్టి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవాలి. ఆఫ్ వైట్, దాని మీద అసలు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చింది. నేను లార్జే తెప్పించాను, ఎందుకంటే ఎక్సెల్ తెప్పిస్తే 2 బిగ్ అయిపోతున్నాయి, అందుకే నేను ఈసారి ఎక్సెల్ తెప్పించలే. అండ్ ఇది ఏ లైన్ అండి, ఏ లైన్ కుర్తా, కొంచెం వెడల్పుగా వచ్చింది, చాలా సింపుల్. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇట్లా ఒక ఫోల్డ్ వచ్చింది, వీ నెక్, నెక్ దగ్గరకు ఉన్నా సరే సమ్మర్లో చిరాకుగా ఉంటుంది. అండ్ 3/4 హ్యాండ్స్, ఎంత క్యూట్ ఉంది కదా, ఇట్లా పెట్టుకుంటేనే భలే ఉంది. అండ్ దీనికి ప్లాజో, ఈ ప్లాజో కూడా ఫ్యాబ్రిక్ భలే ఉంది అసలు, వెరీ నైస్, ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్ అయితే, నాకు అసలు చాలా బాగా నచ్చింది. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈసారి సూపర్ హిట్ అనమాట. ప్రతిసారి ఎలా అయితే అంటే ఒక 5 డ్రెస్సులు నేను తెప్పిస్తే అందులో ఒక 2 చాలా బాగున్నాయి అనిపిస్తుంది, ఇంకో 2 ఓకే అనిపిస్తుంది, ఆ టైప్లో అనిపిస్తాయి. బట్ ఈసారి మాత్రం అన్నీ బాగున్నాయి, దేనికి అదే. అండ్ ఇది కూడా కలర్ నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అన్ని పేస్టల్ షేడ్స్ కొనేదాన్ని, దానివల్ల నాకు అసలు స్టార్టింగ్లో అయితే కెమెరాలో నేను వేసుకొని ఒక వీడియో చేయాలి అంటే అసలు కనిపించేవి కాదు ఆ కలర్స్. సో ఇప్పుడిప్పుడే నేను కొంచెం డార్క్ కలర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నా, బాగా కనిపిస్తాయి అనేసి. అండ్ అలానే డార్క్ కలర్స్లో మనం కొంచెం బ్రైట్గా కనిపిస్తాం, సన్నగా కూడా కనిపిస్తాం కాబట్టి. సో అదండి కుర్తీస్ గురించి. అండ్ ఈసారి అయితే చాలా అమెజాన్ వీడియోస్ వచ్చాయి ఈ వీక్లో, ఏమైనా మిస్ అయినట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ పర్సనల్ బ్లాగ్స్ అన్నీ కూడా షాకిరా మొహమ్మద్ ఛానల్లో వస్తాయి, టాప్ కామెంట్లో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.